ఎవరు ఏమనుకుంటే మాకేంటి అన్నటువంటి ధోరణి వచ్చేసింది. ఎందుకంటే మనకు మద్దతు ఇచ్చేవాళ్ళు, మన తరపున మాట్లాడేవాళ్ళు మనం ఏం చేసినా సమర్థిస్తారు, ఎంత దోచిపెట్టినా సమర్థిస్తారు అన్నటువంటి ఒక ధైర్యం వచ్చేసినట్టు. లేకపోతే లూలు మాల్ అనేటటువంటి ఒక ఆఫ్టర్ ఆల్ ఒక షాపింగ్ మాల్కి తీసుకొచ్చి అదేదో పెద్ద షాపింగ్ మాల్ పెట్టుకుంటాడని చెప్పేసి ఏకంగా బస్ స్టాండే ఇచ్చి పడేస్తున్నారు విజయవాడ. సరే, విశాఖపట్నంలో భారీ ఎత్తునిస్తున్నారు, అది ఒక ఎత్తు. ఇప్పుడు ఏకంగా మల్లవల్లికి సంబంధించినటువంటి ఫుడ్ పార్క్ని లూలుకి ఇచ్చేస్తున్నారట. అధునాతన ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ అంటూ దానికి ఏంటంటే ఏడాదికి ₹1,00,000 అద్దెస్తాడట వాడు. 66 ఏళ్ల పాటు ఆడికి ఇచ్చేస్తారనమాట. ఇందులో విశేషం ఏంటంటే 5 ఏళ్లకు ఒకసారి అద్దె పెంచుతారు. పోనీ అంతకంటే ఎక్కువ ఇచ్చేవాడు ఎవడన్నా దొరికితే తీసుకుంటారా అంటే, అక్కడ అంతకుముందు జగన్ సర్కార్ ఉన్నప్పుడు 1.92 కోట్లు జియోన్ బేవరేజెస్కి ఇచ్చారు. అప్పుడు ఇస్తే దాని మీద జ్యోతి వీళ్ళందరూ అడ్డదిడ్డంగా రాసుకొచ్చారు, ఇది వైసీపీ వాళ్ళకి సంబంధించిన బినామీ, ఆఫ్టర్ ఆల్ 2 కోట్ల మల్లవల్లి పార్క్ ఎంత పెద్దది, అంత పార్క్ తీసుకెళ్ళి ఆలకిస్తారా అని చెప్పి. ఇప్పుడు వచ్చేటప్పటికి 50 లక్షలకి అది కూడా అద్దె చొప్పునిస్తే ఓకే. వార్తలు ఎక్కడికి పోతున్నాయి అంటే అప్పుడు ఆ 2 కోట్ల రూపాయలు, ₹1,92,00,000 దాన్ని గురించి డిఫెండ్ చేసుకోవడం చేతకాలేదు వైసీపీకి. కానీ ఇప్పుడు ఇది అఫెండ్ చేసుకొస్తుంది. లూలు కోసం 4 రెట్లు తగ్గించేశారు. విశాఖ బీచ్ సమీపంలో 700 కోట్లు, పెదవాళ్ళు 600 కోట్ల విలువైన భూమి, ఇప్పుడు మల్లవల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్, అన్ని లూలు గ్రూప్కే ఎందుకు ఇస్తున్నారు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసుకొచ్చింది.